ఆశ ఉండాలి తప్పులేదు కానీ అత్యాశ నిండా ముంచుతోంది. డబ్బులు వస్తున్నాయంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా అడుగేస్తున్నారు. 100 పెడితే వేలు, వేలు పెడితే లక్షలు, లక్షలు పెడితే కోట్లు అనే ప్రచారాలు చూడగానే ఎగబడి పెట్టుబడులు పెడుతున్నారు. బంధువులు స్నేహితులతో కూడా ఇన్వెస్ట్ చేయిస్తున్నారు. ఇలాంటి అమాయకులనే టార్గెట్ చేసి నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇలా 10-100 కాదు, ఏకంగా 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టి బోర్డు తిప్పేసిందో కంపెనీ. పెట్టుబడి పెట్టిన 100 మంది ఇప్పుడు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. డబ్బులంటే ఎవరికి మాత్రం ఆసుండదు, కానీ మితిమీరిన అత్యాశే కొంపలు ముంచుతోంది. ఇలాంటి అమాయకుల అత్యాశను క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలిస్తామని నమ్మించి కోట్లు కొల్లగొట్టారు కంట్రీ ఫెలోస్. 100-1000 మందినో కాదు, ఏకంగా 3600 మందిని నట్టేట ముంచేశారు. దాదాపు 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టి పరారయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసం వెలుగు చూసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలిస్తామని కూకట్పల్లి కేంద్రంగా 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ కంపెనీని తెరిచారు కేటుగాళ్లు. అమాయకులకు గాలం వేసి కోట్లు దండుకుని కంపెనీ బోర్డు తిప్పేశారు. కూకట్పల్లి కైట్లాపూర్లోని రెయిన్బో విస్టాస్లో కలిదిండి పవన్ కుమార్ నివాసముంటున్నాడు. అయితే ఇతను కొంతకాలం క్రితం మాతృశ్రీ నగర్లో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీకి సత్యనారాయణ, హరికృష్ణ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టగా భాస్కర్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, జ్యోతి, మౌనిక, లావణ్య అసోసియేట్లుగా ఉన్నారు. డబుల్ గోల్డ్ స్కీమ్, బైబ్యాక్ ఓపెన్ ప్లాట్ స్కీమ్, గోల్డ్ చిట్టీల పేరుతో 3 స్కీమ్లను తీసుకొచ్చాడు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలొస్తాయని జనాన్ని నమ్మించారు. బైబ్యాక్ ఓపెన్ ప్లాట్స్ స్కీమ్ గడువు 25 నెలలు. 8,08,000 రూపాయలు కనీస పెట్టుబడిగా పెట్టి 2 గుంటల స్థలాన్ని కొనుగోలు చేస్తే 25 నెలల పాటు ప్రతి నెల 4% చొప్పున అంటే నెలకు 32,000 చెల్లిస్తామని జోరుగా ప్రచారం చేశారు. అంతేకాదు, ఈ స్కీమ్లో మరెవరినైనా చేర్పించిన వారికి 1% చొప్పున 25 నెలల పాటు ప్రతి నెల 7,200 చొప్పున చెల్లిస్తామని ఆశ పెట్టారు. వీటికి తోడు డబుల్ గోల్డ్ స్కీమ్లో కనీసం 4 లక్షలు పెట్టుబడి పెడితే వారికి బాండ్ ఇవ్వడంతో పాటు 12 నెలల తరువాత పెట్టిన పెట్టుబడికి రెట్టింపు అంటే 8 లక్షలు విలువ చేసే స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కెట్స్ ను అందజేస్తామని అట్రాక్ట్ చేశారు. గోల్డ్ చిట్ స్కీమ్ పేరుతో మరో వల వేశారు. 5 లక్షల రూపాయలను 20 నెలల పాటు పెట్టుబడిగా పెడితే పెట్టిన పెట్టుబడిపై 19 నెలల పాటు 3% అంటే నెలకు 15,000 చొప్పున ప్రతి నెల చెల్లిస్తామని, 20వ నెల మరో 15,000 అదనంగా చెల్లిస్తామని నమ్మించారు. అంటే 5 లక్షలు పెట్టుబడి పెడితే 8 లక్షలు ఇస్తామని చెప్పారు. 2022లో స్టార్ట్ అయింది సార్ కంపెనీ. ఇది ఒక 1 ఇయర్ కుకట్పల్లిలో ఉంది. దాని తర్వాత మియాపూర్కి చేంజ్ చేశారు. మియాపూర్లో రన్ అవుతుంది. డబల్ గోల్డ్ స్కీమ్స్, గోల్డ్ చిట్స్ అండ్ బైబ్యాక్ ఓపెన్ ప్లాట్స్ పెట్టారు సార్. దీనికి ఏంటంటే గోల్డ్కి 3 రూపీస్ ఇంట్రెస్ట్, డబల్ గోల్డ్కి 1 ఇయర్లో డబల్ గోల్డ్ సింగపూర్ బిస్కెట్స్ ఇస్తున్నారు, స్విట్జర్లాండ్ బిస్కెట్స్. అండ్ ల్యాండ్కి ఏంటంటే మంత్లీ 4 రూపీస్ ఇంట్రెస్ట్, 5 రూపీస్ ఇంట్రెస్ట్లు. ఇలాగ జోగుపేట్, నారాయణఖేట్, సదాశివపేట్లో కాటేజెస్, బ్యాంక్ గ్యారంటీస్ అని చెప్పారు. బ్యాంక్ గ్యారంటీస్ కట్టిన కూడా అమౌంట్స్ కూడా ఎవరికి రిటర్న్ చేయట్లేదు, రిజిస్ట్రేషన్స్ కూడా చేయట్లేదు. అండ్ మనకి మల్టిపుల్ వెంచర్స్ ఉన్నాయి సార్ వీళ్ళవి. ఓవరాల్గా ఏంటంటే 3,600 మంది కస్టమర్స్ ఎనాలిసిస్ చేశారు. అది 300 కోట్ల దాకా కస్టమర్స్ అంతా పెట్టుబడి అయితే కలెక్ట్ చేశారు. ఎంత మంచి ఆఫర్! ఎవరు మాత్రం కాదంటారు? ఎగబడి పెట్టుబడులు పెట్టారు. వాళ్లు పెట్టిందే కాకుండా బంధువులు, స్నేహితులతో కూడా పెట్టుబడి పెట్టించారు. ఇలా తక్కువ టైంలోనే ఈ కంపెనీలో మొత్తంగా 3,600 మంది పెట్టుబడి పెట్టారు. పెట్టుబడుల రూపంలో ఏకంగా 300 కోట్లు దండుకున్న కంపెనీ బోర్డు తిప్పేసింది. మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు, ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు దర్యాప్తు జరిపి 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ కలిదిండి పవన్ కుమార్ తో సహా మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న నిందితులు వల్లభనేని రవికుమార్, కాకర్ల గిరిబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని ఆల్రెడీ తీసుకుని వెళ్ళి ఈ మూన్ లైట్, సన్లైట్ అనే కంపెనీని పర్చేజ్ చేశారండి. ఇంచుమించు సుమారు 40 కోట్ల దాకా పెట్టి ఇక్కడ ఏదైతే కలెక్ట్ చేశారో ఆ అమౌంట్లు తీసుకెళ్ళి అందులో పర్చేజ్ చేసి ఇక్కడ ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికి కూడా పేమెంట్లు సరిగా సవ్యంగా ఇవ్వట్లేదు. ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా జరగట్లేదు. గత 6 నెలల నుంచి మాకు
వేయడానికి కూడా అమౌంట్ కూడా కస్టమర్లకు పేఅవుట్లు సరిగ్గా వేయట్లేదండి, చాలా ఇబ్బంది పెడుతున్నారు. బాధితులు కేసు పెట్టగానే 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ కంపెనీ యాజమాన్యం అరాచకాలకు దిగింది. పోలీసులను ఆశ్రయించిన బాధితులను భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేసింది. బాధితుల ఇళ్లపై, కదలికలపై నిఘా పెట్టి రెక్కి నిర్వహించారు అనుచరులు. ఫిర్యాదు చేసిన వారికి మిగతా బాధితుల సపోర్టు లేకుండా చేసే కుట్ర చేశారు. కంప్లైంట్ చేస్తే డబ్బులు తిరిగివ్వబోమంటూ బెదిరింపులకు దిగారు. పోలీసులు చట్టాలు ఏమీ చేయలేవని, త్వరలోనే అందరూ బెయిల్పై బయటకొస్తారంటూ, మళ్లీ కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయంటూ మరోసారి కస్టమర్లను ఆశపెట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి బెదిరింపులు, ప్రకటనలు చూసి మరోసారి మోసపోకండని పోలీసులు సూచిస్తున్నారు.